విజయ్లో చాలా పరిపక్వత, మెచ్యూరిటీ లెవెల్స్ అయితే బాగా పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. గతంలో చాలా యాటిట్యూడ్ చూపించేటువంటి విజయ్ దేవరకొండ, చాలామంది ఆయన ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు కూడా ఆ యాటిట్యూడే ఆయన్ని ఆ రేంజ్లో హీరోగా నిలబెట్టింది. ఓ రాఘగోపాల్ వర్మ, ఓ సందీప్ రెడ్డి వంగ, ఓ విజయ్ దేవరకొండ, ఇలా వాళ్ళకంటూ ఒక యాటిట్యూడే వాళ్ళ యొక్క ప్లస్ అని చెప్పేసి అంటుండేవాళ్ళు. కానీ మామూలు అభిమానులు అంటే సందీప్ రెడ్డి వంగ కావచ్చు, వర్మ కావచ్చు, వాళ్ళు డైరెక్టర్లు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా జనాలతోటి ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉండదు. సో కానీ ఎప్పుడైతే ఆర్టిస్ట్ విషయానికి వస్తే యాటిట్యూడ్ని ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మనిషిలాగా హీరోని, నటుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు అలా బిహేవ్ చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేరు. సో దాంతో కొంత నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అయింది విజయ్ దేవరకొండ మీద. సో ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్లో కానీ, ఈ సినిమా సంబంధించినటువంటి ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. అదే క్రమంగా ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం కూడా అదే మెచ్యూరిటీ లెవెల్స్ కనిపిస్తూ ఉన్నాయి. విజయ్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందనేది డౌటే లేదు. ఒక కట్అవుట్ ఆయన పర్సనాలిటీ కానివ్వండి, అతను పర్ఫార్మెన్స్ చేసే విధానం కానీ, ముఖ్యంగా ఆయన కళ్ళల్లో, ఆయన ఫేస్లో ఆ ఇంటెన్సిటీ చూపించడంలో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలడు. మనం అర్జున్ రెడ్డిలో చూసాం. అర్జున్ రెడ్డిలో అగ్రెసివ్గా ఉండేటువంటి ఆ క్యారెక్టర్ని ప్రాణం పోశాడు. సో దాంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. సో దాంతోపాటు నటనతో పాటు ఆన్ స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కూడా బాగుంటే ఖచ్చితంగా ఆ నటులకి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి విజయ్ దేవరకొండకి ఈ యొక్క సక్సెస్ ఇలానే కంటిన్యూ కావాలని, మరిన్ని మంచి చిత్రాల్లో ఆయన నటించాలని మనం కూడా కోరుకుందాం.